ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అంటే 11వ తేదీ శనివారం నుంచి 20వ తేదీ సోమవారం వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు మరియు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం అనేక రకాలైనటువంటి ఆటంకాలను, ఆక్రోశాన్ని కూడా కలిగిస్తుంది. అనవసరమైన విషయాలలో కానీ, అవసరమైనటువంటి విషయాలలో కానీ కావలసిన దానికన్నా అధికంగా కోపం ప్రదర్శించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా మేషరాశి వారికి 12వ స్థానమైనటువంటి మీనరాశిలో బుధ, కుజ, శని గ్రహాల యొక్క సంచారం ఉంది. బుధుడు మరియు కుజుడు శని గ్రహాలు అంటే ఇది జలతత్వం అధికంగా ఉండేటటువంటి రాశి. ఎప్పుడైతే జలతత్వ రాశిలో ఈ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదో ఇది దేనికి సింబాలిక్గా ఉంటుందంటే ఇది భావోద్వేగాలు, ఆలోచనల్లో విపరీతమైనటువంటి గందరగోళం మరియు ఆధ్యాత్మికత వైపు మలుపు సూచిస్తుంది. ప్రధానంగా శని భగవానుడు కూడా మేషరాశి వారికి 12వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత, పైగా కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో ఆలస్యం పెరగటం కానీ, బాధ్యతలు పెరగటం కానీ, ముఖ్యంగా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు విపరీతమైనటువంటి ఉద్యోగ ఒత్తిడి కలగటంగా జరుగుతుంటుంది. అలానే కుజుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా ఆగ్రహం కానీ, తడబాటు కానీ, అంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏమిటి అంటే గురుడు. అటువంటి గురుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ అతిగా ఆలోచనలు చేయటం వలన నిర్ణయాలు చాలా ఆలస్యంగా మారుతాయి. తర్వాత రవి కూడా, అంటే మేషరాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఎక్కడ సంచరిస్తున్నాడంటే 14వ తేదీ ఉదయం 11:50 వరకు మీ రాశికి 12వ స్థానం అయినటువంటి జయస్థానంలో సంచరిస్తాడు. అంటే మనం ఇక్కడ రవి ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే 14వ తేదీ ఉదయం 11:50 వరకు కూడా సంతానపరమైనటువంటి దోషాలు విపరీతంగా కలుగుతూ ఉంటాయి. సంతానం ఏమి మాట వినట్లేదా అనే భావన కూడా కలుగుతుంది.